బిజీగా గడుపుతున్నారు. పలువురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలవుతున్నారు. రాజ్నాథ్ సింగ్, సిఆర్ పాటిల్, ప్రహ్లాద్ జోషితో సమావేశమయ్యారు చంద్రబాబు. రాష్ట్రానికి చెందిన వివిధ అంశాలపై వారితో చర్చించినట్టు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ కి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. చంద్రబాబు నాయుడు అమృత్సర్లో భేటీ అయ్యారు. ముఖ్యంగా అనేక అంశాలతో కూడా చర్చించే అవకాశం కనిపిస్తున్నాయి. అయితే ఈ భేటీలో మొత్తం నూతన ఎన్నికల చట్టాల అమలు సంబంధించిన అంశాలపైన అమృత్సర్లో కూడా చంద్రబాబు నాయుడు చర్చించినటువంటి పరిస్థితి. దాంతో పాటు ఈరోజు డిఎంహెచ్ కూడా ఆ నలుగురు కేంద్ర మంత్రులు కూడా కలవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర వంటి అంశాలపై కూడా వారికి వివరించి చెప్పినటువంటి పరిస్థితి జరిగింది. దాంతో పాటు ఇటు రక్షణ శాఖ సంబంధించినటువంటి అంశాలతో పాటు జలశక్తి మంత్రిని కూడా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ముఖ్యంగా రాష్ట్రం సంబంధించినటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశాలు వారు కీలకంగా పరిస్థితి. ఇంకా రక్షణ శాఖ రక్షణ సంబంధించినటువంటి అంటే రక్షణ ఏరోస్పేస్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో కూడా సహకరించాలని చెప్పేసి కూడా ఇటు రాజ్నాథ్ సింగ్ ఇటు చంద్రబాబు నాయుడు కూడా వారు విజ్ఞప్తి చేయడం జరిగింది. ముఖ్యంగా రక్షణ తయారీ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఏరోస్పేస్ ఆవిష్కరణలో రాష్ట్రం దేశానికి ప్రధాన కేంద్రంగా పూర్తి స్థాయిలో సంవత్సరం విహమైనటువంటి సహకారం కూడా అందిస్తామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు కూడా చెప్పినటువంటి పరిస్థితి జరుగుతుంది. దాంతోపాటు ఇటు జనశక్తి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, దాంతోపాటు ప్రహ్లాద్ జోషితో కూడా భేటీ అయి ఇటు ఇంధనానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ప్రహ్లాద్ జోషితో కూడా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యే వార్త కూడా తెచ్చింది. అంటే ఇక శాఖ డిస్కామ్ సమర్పించినటువంటి ప్రతిపాదన త్వరగతిన ఆమోదం తెలపాలని చెప్పేసి కూడా సీఎం కేంద్రం కూడా కోరినటువంటి పరిస్థితి ఉంటుంది. గతంలో కూడా ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి కూడా చంద్రబాబు నాయుడు తీర్చడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ అంశాన్ని మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రహ్లాద్ జోషిని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి వారిని విజ్ఞప్తి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతో పాటు ఇటు ఇంకా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇటు కీలకమైనటువంటి విషయాలు, ఇటు విద్యుత్తో పాటు నీటి వనరులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇటు చంద్రబాబు నాయుడు భేటీ అయి సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చించడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 7 గంటలకి మీడియా బ్రీఫింగ్ ఉండబోతుంది. ముఖ్యంగా ఈ రోజు జరిగినటువంటి 7 కేంద్ర మంత్రులకు సంబంధించినటువంటి భేటీలో ఎటువంటి అంశాలు చర్చించారు, వారితోటి ఎటువంటి రాష్ట్రానికి కావాల్సినటువంటి సహకారం సంబంధించినటువంటి అంశాలు ఏవేవి అడిగారనే అంశాన్ని కూడా చంద్రబాబు నాయుడు మీడియా బ్రీఫింగ్ లో కూడా వెలువడించేటువంటి అవకాశం ఉంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.